తెలంగాణలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ హీట్ నడుస్తోంది. కాకపోతే ఈసారి సీన్ కాస్త రివర్స్లో ఉంది. పవర్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్లోకి క్యూ కట్టిన నేతలు గులాబీ పార్టీ ఓడాక అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరారు. ఇప్పుడు బీజేపీ వంతు రాగా కారు పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు కమలం పార్టీ వల వేస్తుందట. దాదాపు 10-15 మంది మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని సంప్రదింపులు జరుపుతోందట. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అబ్రహం కారు దిగేగా ఈ నేతల రూట్లోనే కమలం గుటికి మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చేరాలనుకుంటున్నాడట. అందుకోసం గతంలో బీఆర్ఎస్లో పనిచేసి ఇప్పుడు బీజేపీలో ఉన్న నేతను సంప్రదించారట. అయితే కమలం పార్టీలో ఉన్న ఆ నేత ఇచ్చిన సలహాతో సదరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షాక్ అయ్యారట. దెబ్బకు తన ఆలోచనను మార్చుకొని చివరి శ్వాస వరకు బీఆర్ఎస్లోనే ఉంటానని ప్రకటించారట. గతంలో బీఆర్ఎస్లో పనిచేసి ఇప్పుడు బీజేపీలో ఉన్న నేతలు ఎవరైనా తమ పార్టీలోకి వస్తామంటే వద్దు రావద్దు అని సూచిస్తున్నారట. బీజేపీలో పరిస్థితులు అంత బాగా లేవు, తమకే ప్రయారిటీ లేదు, మీరొచ్చి ఏం చేస్తారు అని ఎదురు ప్రశ్నిస్తున్నారట. ఒకరిద్దరు నేతలైతే తామే బీఆర్ఎస్ను వీడి తప్పు చేశామన్న అభిప్రాయంలో ఉన్నామన్న టాక్ కూడా వినిపించారట. బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశపడొద్దని చెప్తున్నారట. తాము ఊహించింది ఒకటైతే కమలం పార్టీలో జరుగుతోంది మరొకటని, తమ పార్టీలోకి రావద్దని సూచిస్తున్నారట. మీరున్న చోటే ఉండండి, ఆ పార్టీనే పవర్లోకి వస్తుందని, ఇండైరెక్ట్గా మళ్ళీ బీఆర్ఎస్దే అధికారమని చెప్పకనే చెప్తున్నారట. బీజేపీలోకి వస్తే రాజకీయంగా ఎదగటం కష్టమని కూడా చెప్తున్నారట. బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలను తప్ప ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రయారిటీ ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కొత్తగా ఎవరొచ్చినా పార్టీలో మెలగనివ్వరని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా అలర్ట్ చేస్తున్నారట. కనీసం మీ అనుచరులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు కూడా ఇప్పించుకునే పరిస్థితి ఉండదని, బీజేపీలో చేరాలనుకుంటున్న బీఆర్ఎస్ నేతలకు తమ పాత మిత్రులు ఇలా అలర్ట్ చేస్తున్నారట. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను మర్జ్ చేస్తారన్న అంచనాతో కొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ముందస్తుగా కమలం గూటికి చేరే ప్రయత్నంలో ఉన్నారట. అందులో భాగంగా ఇప్పటికే ఓ ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ కండువా కప్పేసుకున్నారు. అలాగే ఇంకో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరాలనుకుంటున్నారట. మధ్యవర్తిత్వం కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇప్పుడు బీజేపీలో ఉన్న ఓ నేతను సంప్రదించారట. వెంటనే ఆ బీజేపీ నేత తమ పార్టీలోకి రావద్దని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారట. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే, అందుకే అదే పార్టీలో ఉండు, నీకే మంచిది అంటూ సలహా కూడా ఇచ్చారట సదరు బీజేపీ లీడర్. కమలం పార్టీలో పరిస్థితులు నువ్వనుకున్నంతగా బాలేవు, నేనే ఇరుక్కుపోయా అంటూ ఆవేదన వెళ్లిబోసుకున్నారట. సదరు బీజేపీ నేత సలహా విని షాక్ అయిపోయిన ఆ మాజీ ఎమ్మెల్యే కమలం గుటికి వెళ్లే ఆలోచన మానేసుకున్నారట. ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియదు కానీ తెలంగాణ పాలిటిక్స్లో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు బీజేపీ గూటికి చేరారు. అందులో కొందరు ఎంపీలయ్యారు, మరికొందరు బీజేపీలో కీలక నేతలుగా పనిచేస్తున్నారు. వాళ్లలో ఎవరు ఈ సలహా ఇచ్చారో క్లారిటీ లేకపోయినా సదరు బీజేపీ మాజీ ఎమ్మెల్యే జంపింగ్కు మాత్రం బ్రేకులు వేశారట. ఈ న్యూస్ ఇప్పుడు అటు బీఆర్ఎస్లో ఇటు బీజేపీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.